హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే మంచి టేస్టీ అయిన రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేసానండి. మ్యాంగో పులిహార, మామిడికాయ పులిహారని మన ఆంధ్ర స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే కనుక ఒక మామిడికాయ తీసుకుని, పెద్ద మామిడికాయని తీసుకుని ఈ విధంగా తురుము తీసేసుకోండి. తురుము తీసుకున్న తర్వాత ముందుగా పాన్ పెట్టుకుని దాంట్లో పావు టేబుల్ స్పూన్ మెంతులు, ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 మిరియాలను కూడా వేసేసుకుని ఈ విధంగా పొడి చేసుకుని మెత్తగా పొడి చేసుకున్న తర్వాత మనము ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేనైతే ఒక గ్లాస్ రైస్ని అయితే తీసుకుని ఈ విధంగా కుక్ చేసుకున్నానండి. మనం పొడి పొడిలాడుతూ ఉండాలి రైస్, అప్పుడే ఇది బాగుంటుంది. దంచి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని తురుముకున్నటువంటి మ్యాంగో తురుమును కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మామిడికాయ తురుముని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకుని పక్కన పెట్టేసుకుని, ముందుగా అయితే కనుక ఒక పాన్ పెట్టేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో గుప్పిడు వేరుశనగ గుళ్ళు, అలాగే 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4-5 తుంచుకున్నటువంటి ఎండుమిరపకాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గుప్పిడు కరివేపాకును కూడా వేసేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు అల్లను కూడా యాడ్ చేసుకోవచ్చు, చిన్న ముక్కల కింద కట్ చేసుకుని. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి ఈ రైస్లో ఇదైతే గనక కలిపేసుకోవడమేనండి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని ఇప్పుడు జీడిపప్పును తీసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసేసుకుని దీంట్లో కలిపేయడమండి. టేస్ట్ ఇలా చేయడం వల్ల సూపర్గా ఉంటుంది. అండి, ఎంతో టేస్టీ అయినటువంటి మ్యాంగో మామిడికాయ పులిహార అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చింది నాకు కామెంట్ చేయండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి.